చూద్దాం ఏం జరిగింది. నెక్స్ట్ మరొక అంశం మనం చర్చిద్దాం. చరణ్ కౌశిక్ గారు, రైతులు అయితే ఎదురు చూశారండి మొన్నటి వరకు. ముఖ్యమంత్రి గారు ఏదైతే కామెంట్ చేశారో 26 జనవరి రోజు, మీరు అర్ధరాత్రి 12 తర్వాత మీ అకౌంట్లో ఏ రకంగా టింగ్ టింగ్ అనేసి మెసేజ్ చూడండి అన్నారు. చాలామంది ఎదురు చూశారండి. ప్రతి గ్రామంలో రైతులు చాలా వరకు మా అకౌంట్లో పడుతుంది. ఎందుకంటే నాకు కూడా చాలామంది కొంతమంది కాల్ చేశారు. ఎందుకంటే నేను కూడా గ్రామం నుంచి, విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి మా గ్రామానికి చెందిన వాళ్ళు కూడా చాలామంది, సార్ రాలేదు, మనకు ఎందుకు రాలేదు, వస్తుందా రాదా అంటే అనుమానం. ప్రతి ఒక్క రైతు అనుమానంతో వస్తుందా రాదు. ఎందుకంటే ఒక మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని మీరు రైతు భరోసా ఇచ్చారు. ఎట్లుంటుందంటే మనకు వచ్చి పక్కింటోడికి రాకపోతే 10 మందికి ప్రచారం చేస్తారు మీ మీద నెగిటివ్గా. ఈరోజు మీరు ఒక మండలానికి ఒక గ్రామాన్ని తీసుకున్నారంటే మిగతా గ్రామాల రైతులంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఒక నెగిటివ్ అయితే వస్తుంది కదా మీ మీద. అదేంది ముఖ్యమంత్రి చెప్పాడు రాత్రికి అమౌంట్ పడుతుందని చెప్పేసి ఇప్పటివరకు రాలేదు. నిజమే కదా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్లు. గతంలో లేవా అప్పులు లేవా? గతంలో ఎప్పుడు కేసీఆర్ ఈ రకంగా చేయలేదు. చెప్పిన టయానికి నాట్లేసే టైం లోపల అకౌంట్లో డబ్బులు పడేది. కానీ ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ సర్కార్లో ఈరోజు అన్నారు, రేపు అన్నారు, ఇప్పటివరకు రాలేదు అనేది ఒక అయితే చర్చ జరుగుతుందండి బయట. ఇప్పుడు ప్రభుత్వం చాలా స్పష్టంగా మార్చి 31వ తారీఖు లోపు మొత్తం అందరి అకౌంట్లలో రైతు భరోసా సాయము, అదే కాక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తం క్లియర్ అయితే అని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అదే కాకుండా మొన్ననే రైతుల ఖాతాలో 4,41,000 మందికి 569 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చెల్లించింది. అదే కాక రైతు కూలీలకు అదే రోజు 10 కోట్ల రూపాయల ఆత్మీయ భరోసా కూడా చెల్లించింది. ఈ 566 మండలాల్లో 577 గ్రామాల్లో లబ్ధిదారులకు దాదాపు 15,400 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అంటే చాలా స్పష్టంగా ఇందులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా 72,000 ఇందిరమ్మ ఇళ్లు కూడా అదేవిధంగా ఫైనలైజ్ చేసి వారికి లబ్ధాలు గుర్తించిన సందర్భం. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వము ఏదైతే మండలానికి ఒక గ్రామం తీసుకుందో అక్కడ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు. ఎందుకు నేనేమంటాను ఒకటండి, మీ దగ్గర ఆల్రెడీ అధికారుల దగ్గర డేటా ఉంటుంది. ఎవరు ఏంటి మీరు ఆల్రెడీ గ్రామ సభలు ఏర్పాటు చేశారు. మీరు పూర్తి డేటా తీసుకున్నారు, ఎవరికి వేయాలి ఏంటి అనేది. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు తెలుసుకున్నారు, ఐటీ పేరు ఎవరిది అన్నీ తెలుసుకున్నారు. ఒకేసారి వేయచ్చు కదా. మళ్ళీ ఈ గందరగోళం ఎందుకు? ఒక గ్రామంలో ఒక మండలానికి ఒక గ్రామాన్ని తీసుకోవడము అంటే ఇది ఏమైనా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారా లేక ఏ రకంగా చూస్తారు దీన్ని? ఇప్పుడు వ్యవసాయ యోగ్యమైన భూములకు సంబంధించి కొన్ని దిక్కుల్లో ఇంకా పూర్తి కాలేదు సర్వే. కాబట్టి అన్ని కూడా అంటే మొదటగా మండలానికి ఒక గ్రామం తీసుకొని విలేజ్ పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని దాదాపు 566 గ్రామాల్లో అయితే 566 గ్రామాలు మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పటికీ కూడా ఇంకా 11 గ్రామాలు అదనంగా కూడా మొత్తం క్లియర్ కావడంతో ఆ గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా సాయం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు క్లియర్ చేసింది. మిగతా గ్రామాల్లో ఏ విధంగా మొత్తం పూర్తయితే ఏ విధంగా ఫస్ట్ ఎకరం వరకు తర్వాత 2 ఎకరాలు చేసుకునే పోయే క్రమంలో నిన్న నుంచి కూడా ఆ ప్రక్రియ ప్రారంభించారు. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు కావచ్చు, అదేవిధంగా రైతు ఆత్మీయ భరోసా కూడా ఆల్రెడీ ప్రారంభించారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మార్చి 31వ తారీఖులో మొత్తం క్లియర్ అయిపోతుంది. రైతు భరోసా సాయం కావచ్చు, రైతు ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డు కూడా ప్రక్రియ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. ఇళ్ల కోసం దాదాపు 80 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే వాళ్ళందరూ దాదాపు 40 లక్షల పరిశీలన కూడా వచ్చిన సందర్భం. కాబట్టి అన్ని పరిశీలిస్తా ఉన్నారు. అదే కాకుండా ఇళ్ల స్థలాలు ఉన్న వారు కూడా 21,31,000 మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాబట్టి స్థలాలు లేని వారు కూడా 18,70,000 మంది స్థలాలు లేని వారు కూడా ఉన్నారు. కాబట్టి వారిని ఏ విధంగా భవిష్యత్తులో సెకండ్ ప్రయారిటీలో వాళ్ళకు స్థలాలు లేని వాళ్ళకు సెకండ్ ప్రయారిటీ, స్థలాలు ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీలో కూడా పూరి గుడిసెలు ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో 40,000 పూరి గుడిసెలు లేవు. కాబట్టి మొదటగా వారికి ప్రయారిటీ ఇవ్వాలని, అదే కాకుండా ఐటీడీఏ ప్రాంతాల్లో, ఐటీడీఏ అంటే సెంతులు కావచ్చు, గోండ్రులు, కోయలు, ఆదివాసుల ప్రాంతాలలో ప్రత్యేకంగా వాళ్ళకు ఇంద్రమిళ్ల సంబంధించి ప్రత్యేక కోట ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా పెంకుటిల్లు కావచ్చు, తర్వాత రేకులిల్లు కాదండి. మీరు ఏమంటున్నారు, ఇంకా అధికారులు ఇంకా కొన్ని వివరాలు తీసుకోవాల్సింది అని అంటున్నారు. ఆల్రెడీ మీరు గ్రామ సభలు పెట్టారు, తర్వాత మీరు మళ్ళీ ఒక సర్వే అని చెప్పి చేశారు, పూర్తి డేటా తీసుకున్నారు ఎవరు ఏంటి అనేది. ఇదైతే కాస్త మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నిన్న కేటీఆర్ చెప్పారో స్కీమ్ ఏదైతే రుణమాఫీ అని చెప్పారో కొందరికి మాత్రమే వేశారు, తర్వాత ఏ రకంగా టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి కాలం గడిపారో. ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక రైతు భరోసా ఇస్తున్నారు. తర్వాత ఈ రైతు భరోసా అనేది కనుమరుగు చేస్తారు సీఎం అనేది అంటున్నారు.
ఇప్పుడు కన్మరుగు చేసే వాళ్ళమైతే ఎందుకు పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది? ఎందుకు 18 నుంచి 2018 నుంచి 23 వరకు 22,000 కోట్ల రూపాయలు మిస్యూజ్ అయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అదే కాకుండా నిజమైన లబ్ధిదారులు మేలు జరగాల, వ్యవసాయ యోగ్యమైన భూములన్నీ కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించి 5,000 ఉన్నటువంటి సాయాన్ని 6,000 రూపాయలు చేసి యోగ్యమైన భూమికి ప్రతి ఎకరాకి ఇవ్వాలని చెప్పి భావిస్తా ఉంది ప్రభుత్వం. అప్పుడేం చేసారు? రైతు భరోసా. కానీ మీరు చెప్పే మాటలు చరణ్ కౌశిక్ గారు, మీరు చెప్పే మాటలు రోజు రోజుకి ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఒకసారి గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది. 10 సంవత్సరాల కాలం పాటు గ్రామ సభలు నిర్వహించిన వాళ్ళు కనీసం పడుచుకున్న పాపాన పోలి ఇంద్రమ్మ వాళ్ళకి సంబంధించి రేషన్ కార్డులు ఇచ్చింది వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 సంవత్సరాల 40,000 రేషన్ కార్డులు మాత్రం ఇచ్చారు, 65,000 డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇచ్చారు. రేషన్ కార్డు ప్రభుత్వం సదుద్దేశంతో ముందుకు పోతుంటే ప్రజా ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తారని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ఏదో 2-3% బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం. రవి గారు రైట్, ఒక చూద్దాం. అంటే నేను అంటున్నా ఒకటి, చరణ్ కౌశిక్ గారు, నేను ఏమంటున్నా సరే, మీరు అంటే రాజకీయ పార్టీలు కాబట్టి ఎవరి పార్టీ వాళ్ళు విమర్శలు చేయొచ్చు. నాకైతే నిజంగా అండి నిన్న కాల్స్ వచ్చాయి, చాలా వరకు కాల్స్ వచ్చాయి చాలామంది రైతుల నుంచి. ఎందుకంటే మా గ్రామంలో కూడా చాలామంది రైతులు ఉన్నారు కాబట్టి కాల్ చేశారు, సార్ మాకు వస్తుందా అది. నేను చెప్తున్నా ఇది అంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ప్రాక్టికల్గా నేను చెప్తున్నా. ఇది అయితే ఉంది సరే, మీరు వేస్తారేమో వారం 10 రోజుల తర్వాత, కానీ అదేదో ఇప్పుడే వేస్తే బాగుండేది. రోజు రోజుకు ఈ రకంగా నెగిటివ్ ప్రచారం పోతుంది. రవి గారు, ఏంటి ఈరోజు మీ కడుపు మంట ఏంటి? కడుపు మంటతో ఎందుకు ప్రభుత్వానిపైన ఈ రకంగా విమర్శలు చేస్తున్నారు? మ్యూట్లో ఉన్నారు రవి గారు. రాజేష్ గారు, ఎస్ వినిపిస్తుందండి? మాట్లాడండి. రాజేష్ గారు, సరే మా కడప అంటుంది, సరే అండి, మీరే చెప్పింది. ఇప్పుడు మీకే కొందరు రైతులు ఫోన్ చేసిండ్రు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, నేను కూడా రైతు బిడ్డేదని చెప్పేసి మీరు మాట్లాడింది. అంటే మీకు మాలాగానే మీకు కూడా కడుపు అంటుందా? మీకు ఎందుకు వచ్చింది కడుపు అంట? వాళ్ళ వాస్తవంగా మాట్లాడుకుందాం. సరే, సోదరుడు కౌశిక్ పార్టీ వాదన ప్రభుత్వం తరఫున మాట్లాడాలి కాబట్టి నేను తప్పనిసరిగా నేను కాదను. కానీ వాస్తవంగా మాట్లాడుకుంటే ఇవాళ 6 గ్యారంటీలు, రైతు డిక్లరేషన్, ఇవన్నీ మన అన్ని తెలుసు మనకు. దానికి టైం బౌండ్ పెట్టింది ఎవరు? డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి వచ్చిన రోజు ఆ నుంచి 100 రోజులని టైం పెట్టింది వాళ్ళే కదా. ఆ తర్వాత టైం బౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా మార్చి మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు అని చెప్పేసి చెప్పింది కూడా వాళ్ళే కదా. సందర్భంలో ఇప్పటికి మాట్లాడుకుంటూ వచ్చేసి వాళ్ళు మాట్లాడింది ప్రతిదీ కూడా ఎవరు చెప్పిందిగా వాళ్ళు చెప్పింది. ఒకటి, రైతు బంధుని కేసీఆర్ బిచ్చం వేసినట్టు 10,000 ఇస్తున్నాడు ఎకరానికి, 15,000 ఇస్తాం డిసెంబర్ 7వ తారీఖున 9వ తారీఖున అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పింది వాళ్ళే. అదైతే నిజమే కదా. ఆ 15,000ని వాళ్ళు ఏమైంది 12,000కు వచ్చింది. 12,000కు వచ్చింది. అది మొట్టమొదటి మోసమే కదా. 15,000 ఇస్తానటువంటిది 12,000కు పరిమితం చేసిండు. 2 తర్వాత ఇవాళ రైతు రుణమాఫీ కూడా 41,000 కోట్లు అని చెప్పేసి చెప్పింది వాళ్ళే. ఇప్పుడు సోదరుడు కౌశిక్ సరే ఆయన చెప్పిన ప్రకారంగా ఇప్పటికి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వేరు సందర్భాల్లో మాట్లాడినట్టుగా ఇప్పటికిందట 20,000 కోట్లు అని చెప్పేసి 25 లక్షలు, అప్పుడు 60 లక్షలు. అంటే 50%. నేనేం చెప్తున్నా, మిగతా లెక్కలు వాస్తవ లెక్కలు పక్కకు పెడదాం. ఇప్పుడు సోదరులు కౌశిక్ గారు చెప్పిన దాంట్లో ప్రకారంగానే డేటా తీసుకుంటే ఆ రోజు ఇప్పటికి కూడా ఇవ్వమనట్లేదండి రవి గారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇస్తాము, కాస్త మెరుగుపడ్డానికి ఇస్తాము, ఆర్థిక పరిస్థితి చూస్తున్నాం కదా ఏ రకంగా ఉందనేది, దాన్ని బట్టి అయినా సరే ఈ రకంగా ఇబ్బందులు ఉన్నా మీరు ఏ స్థాయిలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో నెట్టివేరో, అయినా ఈ స్థాయిలో అప్పులు ఉన్నాయని మాకు కూడా తెలియదు కాబట్టి సరే ఉన్నప్పటికీ కూడా మేము వేస్తాము, కాస్త సమయం తీసుకొని ఇది కూడా అబద్ధం. ఆ రోజు అప్పులు ఉన్నాయి మరి ఇది అని చెప్పేసి పరిస్థితి అని ఆ రోజు జర్నలిస్టుల ఒక మీటింగ్ లో అడిగితే కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, బట్టి విక్రమార్క కూడా చెప్పారు, అప్పులు ఉన్నాయి ఏమున్నా కూడా ఎట్లా సంపద సృష్టించాలో మాకు తెలుసు, దాని సంపదను సృష్టించి సంపదను ఎట్లా పంచాలో మాకు తెలుసు అని చెప్పేసి చెప్పారు. అవన్నీ ఇంకా మళ్ళీ ఎందుకంటే దాని జోలికి పోతే ఇంకోటి ఇవాళ అప్పులు అన్న మాట కూడా ఏంటంటే ఆ రోజు 2014లో ఉన్న పరిస్థితి ఏంది, ఇవాళ ఉన్న పరిస్థితి ఏంది. ఆ రోజు కూడా 72,000 కోట్లు అప్పులతోటే ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పడింది. అది నిజం. తర్వాత ఎందుకంటే మళ్ళీ మనం ఆ చర్చలో పోతే మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది కాబట్టి అది ఇంకోసారి కూడా మాట్లాడటాను మిగతా నేను లెక్కలతో సహా మాట్లాడటానికి నేను సిద్ధంగా మాట్లాడతాం. కానీ ఇప్పుడు ఇవాళ రైతు బంధుని ఇవాళ మొత్తంగా ఇప్పుడు 13 నెలల తర్వాత అమలు చేసి కూడా మొదలుపెట్టి కూడా
ఇప్పుడు చేసిన పని ఏంటంటే జిల్లాలో మండలానికి ఒక చిన్న గ్రామాన్ని ఎంపిక చేశారు. మండలంలో ఒక గ్రామం అని చెప్తున్నారు కదా, ఆ గ్రామం కూడా చిన్న గ్రామం ది మోస్ట్ స్మాలెస్ట్ విలేజ్. ప్రతి మండలాన్ని అట్లా తీసుకున్నారా? స్మాలెస్ట్ విలేజ్. నేను ఎగ్జాంపుల్ చెప్తా. నా మునుగోడు, నేను మునుగోడు నియోజకవర్గంగా ఉన్నది కాబట్టి 4 మండలాల ఊర్ల పేర్లు చెప్పమంటే కూడా చెప్తాను. చిన్న విలేజ్ మండలంలో చిన్న విలేజ్ ని అంటే నేను ఇంతకుముందు అన్నట్లు రవి గారు అలా కాదు, దాన్ని ఒక పైలట్ అనేది చిన్న హామ్లెట్ 200-300 ఓట్లు కూడా ఉండేవాడ. అట్లాగే సంస్థ నారాయణపూర్ మండలం ఉన్నది. ఆ నారాయణపూర్ మండలంలో ఇది కచ్చల కోతలాపురం అనేటటువంటి చిన్న విలేజ్. అట్లాగే మన మరిగూడ మండలం ఉన్నది. మరిగూడ మండలంలో మన మేటి చంద్రాపురం అనేటువంటి ఒక చిన్న విలేజ్. చండూరు మండలంలో ఉడతలపల్లి అనేటువంటి ఒక చిన్న. ఒకటి రవి గారు మీరు ఏమంటున్నారు నాకు ఒక విషయం అర్థం కాదు. ఇప్పుడు ఈ రోజు రవి గారు హైలైట్ ప్రాజెక్ట్ రవి గారు లేకపోతే వ్యవసాయం మంచి ఎక్కువగా ఉండేటు విస్తీర్ణం ఉండేటువంటిది కాకుండా చిన్న విలేజ్ ఎంపిక చేసి ఇవాళ ఇవాళ ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ ఇవాళ రైతు బంధు అన్నది 6 సంవత్సరాలుగా 12 విడతలుగా ఇప్పటికే సమర్థవంతంగా అమలైనటువంటిది ఈ రాష్ట్రంలో. మీరు దాంట్లో మీ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, కానీ ఈ 13 నెలల కాలం సరిపోలేదా? దానికి ఏదో కొత్త ప్రాజెక్టు లాగా 13 నెలల కాలంలో 6 నెలల ఎలక్షన్లు దానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ అని ఊరిని ఎంపిక చేయటము. దాంట్లో కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో కూడా ఏ ఊరినైతే ఎంపిక చేసిండ్రో ఆ ఊర్లో కూడా 100% రాలేదు. అంటే ఒకటి రవి గారు ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవట్లేదు. అంటే వాళ్ళు ఏదో ఈ గ్రామానికి వేసి చేతులు దులుపుకోవడం కాదండి, ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. ఇది నిరంతరం ప్రక్రియ అంటున్నారు. అంటే నిరంతరం ప్రక్రియ అంటే ఎట్లా మళ్ళీ సంవత్సర కాలం వేస్తారేదో నాకు తెలియదు. మన చరణ్ గారు అదే అంటున్నారు, నిరంతర ప్రక్రియ కాదండి, ఇంకో డెడ్ లైన్ ఉంటుంది. ఈ నెల 30 వరకు మీరు అదే 31st అంటున్నారు రవి గారు. నేను అదే అంటున్నా. గతంలో కేసీఆర్ గారు 6,000 కోట్ల రూపాయలు 10,000 కోట్లు నరేష్ గారు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇస్తుంది సంవత్సరానికి. వాళ్ళతో మామూలుగా పోల్చుకుంటే ప్రజలకు ఆల్రెడీ వివరించినాము. చూద్దాం. నరేష్ గారు ఏంటి ఎట్లా చూస్తుంది ఈ రోజు? రాజేష్ గారు ఇప్పటికే ఎన్ని డేట్లు మారినాయో చెప్పండి. సంవత్సర కాలంలో ఎన్ని డేట్లు మారినాయి? ఇప్పుడు వీళ్ళే మొన్న జనవరి 26 రోజు ఈ రోజే పడతాయని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా. అవును, ఆ రోజు రాత్రి పడతాయన్నారు. ఆ రోజు చెప్పండి, రాత్రి కల్లా తెల్లారి పడతాయని చెప్పారు. నేను ఏ ఒక్కటి కూడా నా సొంత అభిప్రాయమో లేకపోతే ఇంకెవరి అభిప్రాయమో ఎవరి లైన్ కూడా మాట్లాడట్లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ, అందులో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడినటువంటి వాటిని ఆధారంగానే నేను మాట్లాడుతున్నా. సరే, ఇన్ని సందర్భాల్లో ఇంత నమ్మకం పోయింది. ఇవాళ ఒకటేంటంటే రైతు బంధు అనేది కొత్త స్కీమ్ కాదు. కొత్త స్కీమ్ అయితేనేమో పైలట్ ప్రాజెక్ట్ అన్నది ఇంకోటి పైలట్ అంటే మీరు అట్లా కాదండి. అట్లా రవి గారు ఇక్కడ ఎందుకు తీసుకున్నారంటే ఒకటి రవి గారు ఇక్కడ ఒకటి రవి గారు ఇస్తారు నరేష్ గారు మీకు ఇస్తారు. ఆ స్కీమ్ ని నిర్వీర్యం చేయడం తప్ప రవి గారు ఇక్కడ రైతులు ఇవాళ ఎంత కోపంగా ఉన్నారో అర్థం చేసుకోండి. దానికి ఏమన్నా రైతులు ఇవాళ స్వచ్ఛంద గ్రామ సభల్లోకి వచ్చి లొల్లి పెట్టారు. లేదు ఒక పాయింట్ ఇక్కడ విషయం ఏంటంటే కాదు ఇక్కడ మీరు అన్నట్లు మీరు ఇచ్చారు మీరు కాదని కాదు. మీరు ఇచ్చింది ఏంటంటే మనం ఇంతకుముందు చర్చించాం కూడా, మీరు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇవ్వడము, లేదంటే ఆ గుట్టలకు గట్లు ఇచ్చారు. కాబట్టి ఈ గ్రామాన్ని కూడా ఎందుకు పైలట్ ప్రాజెక్ట్గా తీశారంటే వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఈ రైతులకే ఇవ్వాలి, సాగు చేసిన రైతుకే ఇవ్వాలి అనుకున్నారో దాంట్లో ఏ రకంగా మరి కరెక్ట్ వచ్చిందా లేదా, అధికారులు సరిగ్గా చేశారా లేదా దానిపైన పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఇది కరెక్ట్, ఈ డేటా కరెక్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇదే ప్రోలాంగ్ ఇలాగనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారని అందుకు దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. మీరు ఇచ్చినట్టు కాదు, మీరు ఇచ్చింది మొత్తం చాలా వరకు డబ్బులు దుర్వినియోగం చేశారు, నిధులు దుర్వినియోగం చేశారనే కదా ఈరోజు మళ్ళీ వాళ్ళు సర్వేలు చేసి నిజమైన రైతు ఎవరైనా దానిపైన తీసుకుంటుంది. రాజేష్ గారు ఇస్తా నరేష్ గారు మీకు ఇస్తా, మీరు ఖచ్చితంగా మాట్లాడు ప్లీజ్. ఒకవేళ మీరు చెప్పినట్టుగా మీరంటున్నటువంటి గుట్టలు వాటిని ఎవ్వరం కూడా దానికి నేను ఇదివరకు చాలా సందర్భాలుగా నా అభిప్రాయం కూడా చెప్పిన. అటువంటి ఆ స్కీము మొదలు పెట్టినప్పుడు ఉన్నటువంటిది ఇది. ఇవాళ అటువంటిది వీళ్ళు చేసిన ప్రయత్నంలో అటువంటి ఊర్లు కూడా లేవు ఇప్పుడు ఎంపిక చేసిన ఊర్లలో.
చూద్దాం మరి ప్లేన్ విలేజెస్ ఎక్కడున్నా కూడా ఆ ప్రాంతంలో కూడా ప్లేన్ విలేజెస్ లో ఈ మీరు చెప్పినటువంటిది సర్వే కానీ ఇంకా చేయడానికి కూడా 13 నెలల కాలం పట్టింది. ఓకే, అవునా? చూద్దాం ఏం చెప్తాను. పట్టింది, ఇంకా క్లారిటీ రాలేదు. దరఖాస్తు తీసుకుని ఇచ్చినటువంటి ఊర్లలో కూడా ఇప్పటికి 100% ఇవ్వలేదు. నేను చెప్తున్నాను కదా, చిన్న ఊర్లో ఎంపిక చేసి కూడా ఆ ఊర్లో పైలట్ ప్రాజెక్ట్ అంటున్నటువంటి ఊర్లో కూడా ఏ మోడాలిటీస్ పాటించారు, దానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, టర్మ్స్. నేను ఫీల్డ్ రిపోర్ట్ మాట్లాడుతున్నా. నేను రవి గారు అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ రవి గారు సరే సార్ నేను కాదన్నాను, కానీ నేను నిన్న ఒక గ్రామానికి సేమ్ ఈ రైతు భరోసా పడింది నేను కనుక్కున్నానండి. ఆ గ్రామంలో అందరికి పడ్డదంటే లేదు సార్ అందరికి వచ్చింది, మా గ్రామంలో అందరికి వచ్చింది అనేది ఒకరు చెప్పారు. చూద్దాం మరి ఒక్కొక్క దాంట్లో అట్లుందో. బీజేపీ నరేష్ గారు ఏం చెప్తారు? నిన్నటి ఈ రైతు భరోసాకు సంబంధించి అకౌంట్లో అయితే డబ్బులు పడుతున్నాయి, 30 వరకు లాస్ట్, చివరి 2 రోజుల్లో మొత్తం పడిపోతుంది. రేపు అందరికి రేపు కదా చరణ్ కౌశిక్ గారు, రేపు లాస్ట్ డేట్ ఎల్లుండా ఏం సార్ ఈ అమౌంట్ రైతు భరోసా పడేది? మీరు 30 తారీఖు అన్నారు కదా, 30 మార్చి 30 మార్చి 30. ఓహో, రైట్ మార్చి 5 నెలల కాలం ఇచ్చేటోళ్ళు వాళ్ళు. ఓకే రైట్. నరేష్ గారు టైం తీసుకున్నాం మేము. ఓకే పర్లేదు. నరేష్ గారు ప్లీజ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే ఈ పథకాలు పెట్టిందో ఇవన్నీ అమలుకు సాధ్యం కాదని ఆ రోజే భారతీయ జనతా పార్టీ చెప్పింది. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుదిపడ్డగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఎడికెళ్ళి తెచ్చిస్తారు, ఎక్కడికెళ్ళి తెచ్చిస్తారని ఆ రోజే బీజేపీ పార్టీ మాట్లాడడం జరిగింది వాళ్ళు అమలు గారి మేనిఫెస్టో పెట్టినప్పుడు. ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 నెల 2 నెలల తర్వాత రైతుల నుంచి వచ్చిన ఫోన్ తట్టుకోలేక ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వరకు తీసుకొచ్చిరు, ఏదో చేసిరు. ఆయన చెప్పి 5 ఎకరాల వరకు చేస్తున్నాము అన్నారు. 5 ఎకరాలు కూడా వేయలేరు, 2-3 ఎకరాల వరకు ఇచ్చిరు. అక్కడక్కడ ఏదో ఇచ్చి ఉంటాడు, దాన్ని ఎత్తేసారు. దాని తర్వాత రైతు కూలీలకు రైతు భరోసా, మరి అదేవిధంగా రైతు బంధు రైతు భరోసా ఇద్దరికి ఇస్తామని చెప్పారు. నేను ఒకటే విషయం మనం అర్థం చేసుకోవాలి, ఏంటంటే దీని పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఒక ఊరు సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ గత 15 రోజుల నుంచి కాదు, నెల రోజుల నుంచి కూడా నువ్వు ఎంఆర్ఓలు అందరు కూడా విఆర్ఓలు రెవెన్యూ వాళ్ళు మొత్తం కూడా ఎక్కడెక్కడ ఆ ఊర్లో వ్యవసాయం భూమి అనుకూలంగా ఉన్నది ఏందని మొత్తం చేసిరు. రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది యుద్ధ ప్రాతిపాదికన మీద. నేను 2-3 సార్లు ఎంఆర్ఓ కార్యాలయం పని మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ దాని మీద వెళ్తే ఇదే పనులు ఉన్నారు, ఇదే సర్వేల ఎంఆర్ఓ ఆర్డీఓ అందరు ఇదే పనులు ఉన్నారు. సబ్మిషన్ కూడా చేయడం జరిగింది, సిస్టంలో కొడుతున్నారు, మొత్తం రిపోర్ట్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఇక మరి బ్యాంక్ అకౌంట్లు ఏమా అంటే గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ళ నుంచి బ్యాంక్ అకౌంట్ ప్రధానమంత్రి కిసాన్ నిధి పడుతున్నది, అంతకుముందు రైతు బంధు పట్టింది. ఇవన్నీ పడ్డ తర్వాత ఇక నీకు బ్యాంక్ అకౌంట్లు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మార్చి 31వ తారీఖు అంటే ఆల్రెడీ ఇప్పుడు పంటలన్నీ పెట్టిరు, నాట్లు పెట్టిరు, తూకం వేసిరు, నాట్లు పెట్టిరు, దున్నడం జరిగింది. రైతుకు అసలు ఎప్పుడు ఉపయోగపడాలి? రైతు పంట వేసేటప్పుడే కదా ఇది ఉపయోగపడేది. మార్చి 31వ తారీఖు ఇస్తానికి గ్యారంటీ లేదు కూడా లేదు. ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతని ఏ విధంగా డైవర్షన్ చేయాలి, ఏ విధంగా కాలయాపన చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతున్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్యన డిగ్రీ కాలేజీలు స్కాలర్షిప్ ఇవ్వకపోతే కాలేజీలు బంద్ పెడతామని చెప్తే తర్వాత బట్టి గారు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడి మేము వేస్తున్నాం అని చెప్పేసి అక్కడక్కడ కొన్ని కాలేజీలకు ఇచ్చినారు. అరే మిగతా కాలేజీలో నరేష్ గారు మీరు కాదు ఇప్పుడు ఈ రోజు ఏ రకంగా అయితే విమర్శలు చేస్తారు, కానీ ఆ రోజు రైతు భరోసా అదేంటి రుణమాఫీ విషయంలో కూడా అట్లానే విమర్శలు చేశారండి, కానీ రైతు రుణమాఫీ చేశారు కదా. మిగతా కాలేజీ వాళ్ళు కూడా మాకు వస్తాయి కదా అని చెప్పి సైలెంట్ అయిపోయారు. ఓహో వాళ్ళకి పడ్డాయి కదా, వచ్చే వారం మాకు వస్తాయేమో, వచ్చే నెల మాకు వస్తాయేమో. అట్లే రైతులను కూడా ఈ యొక్క ఆవేశాలకు గురి కాకుండా ఉండడానికి ఈ మండలానికి ఒక ఊర్లో వేస్తే పూర్తిగా మాట్లాడేయాలి. మీరు ఎప్పుడు కూడా మధ్యలో ఇంటరప్ట్ చేయకూడదు. ఒక ఊర్లో వేస్తే మిగతా ఏం చెప్పబోతుండే ఆలోచన చేయాలి. ఒక ఊర్లో వేస్తే మిగతా 29 గ్రామాల 30 గ్రామాల ఆ మండలంలో ఎన్నుంటే మిగతా వాళ్ళందరూ కూడా అట్లా ఆలోచన చేసి ఉంటారు అని చెప్పేసి ఈ లోపల పంచాయతీ ఎలక్షన్స్ ముగించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చేస్తుంది తప్ప ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇవన్నీ అమలు కాని పనులు. ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. సో వారు మాట్లాడుతున్నారు, మేము డ్రామా చూస్తున్నాం. మొత్తం 1,78,950 కోట్లు, ఒకసారి నిన్ననేమో 1,82,000 కోట్ల దావోస్కి వెళ్ళేసాం. ఇప్పుడు తీసుకొచ్చినప్పుడే మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన ఏం తెచ్చారు, ఆయన కూడా తేలే. నిన్న మన మొత్తుకొని ఉన్నాయన మంత్రిగా ఉన్నాయన అన్నిసార్లు పోయిన ఆయన ఏం తేలే, ఈయన ఏం తేలే. చెప్పేదానికి చేసేదానికి సంతోషం అనుకుంటున్నాం. కాబట్టి ఎక్కడ చూసినా ఏ రంగంలో చూసినట్టు
పూర్తిగా ఫెయిల్యూర్ గవర్నమెంట్లు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. అవునండి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఒకటి నరేష్ గారు ప్రజల్ని మోసం చేసింది. నరేష్ గారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా తెలుసు కదా, అవన్నీ వివరిస్తూ ఉన్నారు కదా, ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి కాబట్టి అమలు చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, ఏదో రకంగా అయితే చేస్తున్నారు కదా. ఒకరోజు అటు ఇటు అయినా కూడా ఏం చేశారు రాజేష్ గారు? ఏం చేయలేదు. ఎందుకు రుణమాఫీ చేశారు కదండి, 2 లక్షల ఒక వ్యక్తికో ఇంకొక వ్యక్తికో ఇచ్చినట్టు కాదు, 2 లక్షల రుణమాఫీ చేశారు కదండి. ఇయ్యలేకపోయారు ఈ సంవత్సరం. ఇప్పుడు ఎక్కడికి తెచ్చిస్తారు ఇవన్నీ కూడా? రైతు బంధు కూడా పూర్తిగా, రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేకపోయారు. ఇంత టార్గెట్ ఇంతే మాదన్నారు అంతే. రైట్, ఒక్క నిమిషం కోటేశ్వర గారు, ఏంటి ఈ యొక్క రైతు భరోసా అనేది కేవలం ఎన్నికల వరకే అనేది ఈరోజు చెప్తూ ఉన్నారు. వచ్చే నెల 30 వరకు అనేది కౌశిక్ చెప్తున్నారు. వచ్చే నెల 30 వరకు ఏంటి ఆ 30 వరకు అన్నా వీళ్ళందరి అకౌంట్లో పడతాయి అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు దీన్ని మీరు? ఇప్పుడు రైతు భరోసా అయినా లేదా మిగిలినటువంటి పథకాల గురించి అయినా లేదా రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి అయినా కాంగ్రెస్ పార్టీ గాని లేదా రాష్ట్ర ప్రభుత్వం గాని గడిచినటువంటి ఏడాది కాలంలో వచ్చినటువంటి పరిణామాల మీద ఎలాంటి గుణపాఠాలు తీసుకోలేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గుణపాఠాలు తీసుకొని ఉంటే ఈ విధమైనటువంటి చర్చ ప్రతిపక్షాలకి రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు ఇవ్వాలి? అనుమానాలు, జనాలకు అనుమానాలు కలిగించడానికి కానీ లేదా ఇంకోటికి కానీ ప్రభుత్వమే కారణం. ఇప్పుడు లబ్ధిదారులని లేదా అనర్హుల్ని ఏరివేయడానికి ఏడాది కాలం నుంచి ఏం చేశారు? ఇప్పుడేదో లాస్ట్ మినిట్ లో హడావిడిగా లేదా పైలట్ ప్రాజెక్టులు జాబితాలు సక్రమంగా ఉన్నాయా లేవా? జాబితాలు సక్రమంగా ఏమన్నా భూమి నుంచి వస్తాయా? మనం ఇచ్చేటువంటి ఫీడింగే కదా కంప్యూటర్లకి. ఏం చేశారు ఇంతకాలం, ఏం చేశారు అనేటువంటిది ప్రశ్న. అంటే ఒకటి ప్లానింగ్ కాదండి, ఒకటండి కోటేశ్వర గారు, మీరు అన్నట్లు ఏడాది కాలం ఏం చేశారని మీరు అంటున్నారు. ఏడాది కాలంలో మనం చూసాం దాదాపు 6 నెలలు ఎలక్షన్సే ఉండండి స్టార్టింగ్ లో. వీళ్ళు గవర్నమెంట్ 6 నెలలు ఎలక్షన్స్ ఉంటాయండి. 6 నెలలు ఎలక్షన్స్ ఉన్నా కానీ లబ్ధిదారులు గుర్తించడానికి లేదా గ్రామ సభలు పెట్టడానికి జనవరిలోనే కదా వాళ్ళు శ్రీకారం చుట్టింది. ఎన్నికలు అయిపోయి ఎప్పుడు? లోక్సభ ఎన్నికలు అయిపోయి ఎప్పుడు? లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చేశారు? అంతకు ముందంటే సరే ఓకే, ఎన్నికల కోడ్ వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి 7 నెలల కాలం ఉంది కదా. 7 నెలల కాలంలో మరి ఇటువంటివన్నీ కూడా, ఈ పథకాలన్నింటికి లబ్ధిదారులు ఎంతగా ఇవన్నీ కూడా ఓకే, డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే ఫేజ్డ్ మేనర్ గా వేస్తాము. ఉదాహరణకి రైతు బంధే ఉంది, మేము మండలానికనో లేదా ఇదిగో ఫలానా షెడ్యూల్ ప్రకారం ఈ షెడ్యూల్లో ఈ నెల రోజుల్లో మేము ఈ మండలాలకి లేదా ఈ గ్రామాలకు వేస్తామని చెప్పుంటే ఈ విధమైనటువంటి గందరగోళం తలెత్తి ఉండేది కాదు కదా. ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి సర్కారే, కాంగ్రెస్ పార్టీనే. కేటీఆర్ అన్నట్లు కేవలము ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇవి గుర్తొస్తాయి, రైతు భరోసా గుర్తొస్తాయి అన్నారు. వాస్తవమేనా? ఇందులో నిజంగా ఆ రకంగానే చేశారంటారా? అంటే ఒక రాజకీయ నాయకుడిగా కేటీఆర్ ఆ విధంగా అంతకు మించి వేరే మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. అలా అనుకున్నట్లయితే మరి వాళ్ళు గతంలో దళిత బంధు గురించి లేదా బీసీ బంధు గురించి వాళ్ళు చేసిన నిర్వాహకం ఏమిటి? అది కూడా ఎన్నికల కోసమే కదా వాళ్ళు చేసింది. ఇప్పుడు కూడా డెఫినెట్ గా దీనిలో ఎన్నికల కోణం లేదని నేను అంటలే. స్థానిక సంస్థల ఎన్నికల కోణం ఉంది, కానీ ఈ ఎన్నికల కోణం ఉన్నప్పటికీ ప్రాపర్ ప్లానింగ్ లేని కారణంగా ఈ విధమైనటువంటి అనుమానాలు జనంలో తలెత్తడానికి మరి వ్యూహకర్తలుగా మరి ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇటువంటి వాటన్నిటిని వాళ్ళు ఊహించరా? ఈ విధమైనటువంటి రియాక్షన్ మీరు మొత్తానికి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది అంటారు? ప్రభుత్వం డెఫినెట్ గా ఫెయిల్ అవడం అంటే గుణపాఠాలు, నేను అందుకే చెప్పాను, గుణపాఠాలు తీసుకోలేదు అంటే ఒక విధంగా స్వయంకృతం. ఇది స్వయంకృతం. అందుకని అయితే దీనివల్ల ఏదో రేపు ఎన్నికల్లో మొత్తం జనం అంతా వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేస్తారు, లేకపోతే బీజేపీనో లేదా బీఆర్ఎస్ నో తిరిగి స్థానిక సంస్థల్లో కట్టుబెడతారు. దానికి నేను అడిగలే. అంత తేలికైతే కాదు వాళ్ళకి. ఎందుకంటే సంక్షేమ పథకాలకు ఉన్నటువంటి లక్షణం అది. ఆ సంక్షేమ పథకాలు తీసుకునేంత వరకు చూస్తూనే ఉంటారు, తీసుకున్న తర్వాత మళ్ళీ సంతృప్తి చేస్తారు. చరణ్ గారు, ఒకటి ఇంతకుముందు సరే, ఇప్పుడు రవి గారు మాట్లాడినా అదేవిధంగా నరేష్ గారు మాట్లాడినా ఓకే, వాళ్ళు ఆ పార్టీ స్టాండ్ మాట్లాడిండొచ్చు. కానీ కోటేశ్వరరావు గారు కూడా అదే చెప్తున్నారండి, ప్రజల్లో ఎందుకు అనుమానం కలుగుతుంది ప్రభుత్వం పైన అనేది. అంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా చేయరని, అంటే గత సంవత్సరంలోనే ప్రభుత్వం పైన నిజంగా ఆ స్థాయిలో నెగిటివ్ ఉందా ఇప్పుడు కోటేశ్వరరావు గారు అన్నట్లు?
సార్ ఇప్పుడు ఒక రంగారెడ్డి జిల్లా తీసుకుంటే 52,000 ఎకరాలకు వ్యవసాయ యోగ్యంగా భూములకు రైతు బంధు ఇచ్చారు. దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి 312 కోట్ల రూపాయలు 2018 నుంచి 2023 వరకు 22,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయింది. అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పి ప్రభుత్వం భావించింది. వారు 6,000 కోట్ల రూపాయలు ప్రతి సీజన్ ఖర్చు పెడితే మేము 10,000 కోట్ల రూపాయలు ప్రతి సీజన్ ఖర్చు అవుతా ఉంది. వారికన్నా అదనంగా సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు రైతు బంధు కావచ్చు, రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంటే మరి మేము మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా? మేము 21,000 కోట్ల రుణమాఫీ చేసిన వాళ్ళం, 55,000 ఉద్యోగాలు ఇప్పిన వాళ్ళం, రైతులకు పంటల బీమా ఇస్తున్నాము, రైతు బీమా ఇస్తా ఉన్నాం. అరే రైతు సంక్షేమానికి బడ్జెట్ 30% నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. కాకపోతే పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఒకసారి పకడ్బందీగా ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే భవిష్యత్తులో ఇంకే వివాదాలు రావద్దని ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా భూభారత్ సమస్య గ్రామాలు కూడా ఇప్పుడు ఇంతకుముందు చరణ్ గారు ఒక పాయింట్ ఇక్కడ కష్టపడుతుంది మా ప్రభుత్వం. చరణ్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఇప్పుడు రవి గారు ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడు మీరు ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న ఏదైతే ఉందో గ్రామాలు ఈ రైతు భరోసా ఇందులో కూడా ఒక చిన్న గ్రామాన్ని తీసుకున్నారు అంటున్నారు, నిజమేనా? అంతే సార్, ఇప్పుడు మేము చిన్న గ్రామం పెద్ద గ్రామం అసలు మేము చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు మార్చి 31 లోపు రైతు కూలీలకు కావచ్చు రైతు భరోసా కొత్త ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించే గతంలో కేసీఆర్ గారు మాట్లాడిందా? కేసీఆర్ గారు కలిసే అవకాశం ఉందా? మేము తెలంగాణలో ఎన్ని చేసినాం సార్? స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అరే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ప్రతి నియోజకవర్గం 200 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వము అనుక్షణము నిధుల వేట కావచ్చు, అదేవిధంగా మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి ప్రభుత్వము చిత్తశుద్ధితో ముందుకు పోతున్నారు సార్. ఎప్పటికప్పుడు ప్రజల వాస్తవ విషయాలు వివరిస్తున్నాం. గతంలో వివరించిన సందర్భం లేదు, ఎవరికి కలిసిన పరిస్థితి లేదు. అసలు పడుచుకున్న పాపాన పోయిన వాళ్ళు ఎడ్యుకేషన్ మీద కావచ్చు, హెల్త్ మీద కావచ్చు, విద్య, వైద్యం, సేద్యం అన్ని రంగాల మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా. ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ రాకుండా ప్రజాప్రభుత్వాన్ని పతనం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేసినంత మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మేము పలసపడే అవకాశమే లేదు. గ్రామాల్లో చర్చించుకుంటున్నారు పెద్ద ఎత్తున. 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ గ్రామ సభలు పెట్టలేదు. 40,000 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారు, 65,000 డబుల్ బెడ్రూమ్ మాత్రమే ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4,50,000 ఇండ్లు ఇవ్వబోతా ఉంది. 3,500 ప్రతి నియోజకవర్గానికి. మేము గతంలో మీరు చెప్పుకోవడానికి ఫెయిల్ అవుతున్నారో ఏంటో తెలియదు కానీ ఒకటి నరేష్ గారు, సరే మన చరణ్ గారు, సరే మీరు ఇన్ని చేసాము గతంలో వీళ్ళు ఏం చేయలేదని మీరు చెప్తున్నారు అంటే నాకు తెలిసి మీరు ప్రజలకు చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నట్టున్నారు, చెప్పుకోలేకపోతున్నారేమో మరి మీ పథకాలు. మేము మాది ప్రజాప్రభుత్వం కాబట్టి మేము వాస్తవ విషయాలు ప్రజలకు వివరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 165 గ్యారెంటీలు అమలు చేసినాం. మేము చర్చ చేయడానికి సిద్ధంగా వస్తే మేము 165 ఏం చేసినాం ప్రజలు మేము బీఆర్ఎస్ పార్టీకి వివరిస్తానికి కూడా సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ కాకుండా ప్రజాప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తే అంటే ఇప్పుడు ఒక పాయింట్ కూడా ఇప్పుడు మీరు నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు కదా ఈ రైతు భరోసా అనేది, అంటే నిన్నటి నుంచి ఆన్గోయింగ్ అంటే కంటిన్యూ రోజు ప్రాసెస్, రోజు ఒక గ్రామానికి వేస్తుంటారా? సార్ గతంలో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు నవంబర్ లో స్టార్ట్ చేసి మార్చి వరకు ఇచ్చేవాళ్ళు. మేము ఫిబ్రవరిలో జనవరిలో ఎండింగ్ లో అంటే జనవరి నిన్న స్టార్ట్ చేస్తే మార్చి ఎండింగ్ లో మొత్తం టోటల్ ఇస్తాం. మీకన్నా బెటర్ గా మేము ఇస్తున్నాం కదా. అదే కాకుండా మీరు గతంలో వరి కొనుగోలు చేస్తే 40 రోజుల పైసలు ఇస్తే మేము 3 రోజులు ఇస్తే మీరు 7 నుంచి 10 కిలోలు తరుగు తీస్తే మాకు తరగనే ప్రసక్తి లేదు. 500 రూపాయల బోనస్ ఇస్తే ఒక ఎకరాకు 12,000 రూపాయలు కలిసి వచ్చింది. అరే మీరు గతంలో జీతాలు 10వ తారీఖు ఎంప్లాయీస్ కి ఇస్తే మేము 1st తారీఖు జీతాలు ఇస్తున్నాం. అరే మీకు మాకు పోలిక ఎక్కడిది? ప్రజాప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే కాకుండా RRR తీసుకొస్తున్న మెట్రో ఇస్తున్నా మాతో చర్చకి ఎక్కడ సిద్ధమైతే చర్చకి రాగనే కదా ప్రతిపక్ష నాయకులు అసలు ప్రయత్నం జరుగుతుంటే సిద్ధంగా ఉంది. విద్య, వైద్యం, సేద్యం దేని మీదైనా చర్చ అది కాదు. దయచేసి ఇది ప్రజలు నిండా ముంచిన తెలంగాణ అప్పు చేసిన రైతులు రుణమాఫీ ఎక్కువ మాట్లాడుతున్నారు. రైతులు నిండా ముంచిన వడ్డీ మాత్రం మాఫీ చేసిన వాళ్ళు. మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా వాస్తవ విషయాలు ప్రజలకు వివరిస్తున్నాము. 4.8% పెరిగింది. పడిపోయింది. దయచేసి ప్లీజ్ రవి గారు ఒక నిమిషం ప్లీజ్, రవి గారు ఒక నిమిషం ప్లీజ్, రవి గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం రవి గారు ఒక నిమిషం అండి, మీరు మళ్ళీ మాట్లాడారు. తెలంగాణ పరిపాలన అందిస్తా ఉంది. సోషల్ మీడియా చరణ్ ఒక నిమిషం ప్లీజ్, చరణ్ ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం చరణ్ ప్లీజ్, ఒక నిమిషం. విద్య, సేద్యం, వైద్యం, ఎంప్లాయ్మెంట్ మీద మేము ఇచ్చే ఉద్యోగాలు కావచ్చు, మీరు ఒక్క నిమిషం ప్లీజ్, మీరు మాట్లాడేది వినపడదండి ఎవరికి. రైతు కూలీలు పరిస్థితుల పాపాల పోలే పంటలు ఇవ్వలేదు, రైతు ఇవ్వలేదు, మీరు చేస్తే ఎట్లా? రైట్ ఓకే పర్లేదు. రవి గారు ప్లీజ్, ఒక నిమిషం రవి గారు ప్లీజ్. కార్యక్రమంలో భాగంగా
కొంత లేట్ అవుతున్నది కానీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చాలా స్పష్టం. ఓకే, ఓకే, ఎవరు చూద్దాం. కూడా చర్చకు ఓకే, వచ్చి నరేష్ గారు. చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 165 హామీలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. రైట్, ఖచ్చితంగా నరేష్ చరణ్ గారు నేనేమంటున్నా, చరణ్ గారు ఇప్పుడు ఈ రోజు ఈవెన్ కేటీఆర్ కూడా అదే అంటున్నారండి. రేపు హరీష్ రావు గారు కూడా అదే అంటున్నారు. మీరు ఏం అమలు చేశారు ఏంటి అనేది చర్చకు మీరైనా సిద్ధం, మరి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామన్నారు. చర్చ చేద్దాం. విద్యా, సేద్యం, వైద్యం మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చి మేమని. రైట్, ఓకే రవి గారు, సమయం లేదు ప్లీజ్. రవి గారు ఏమో చెప్తున్నారు. రైతు సంక్షేమానికి 30% నిధులు బడ్జెట్ లో ఇచ్చినమా లేదా, మీరు ఎన్ని అప్పులు చేసి సరే ఓకే ఉద్యోగాలు ఇచ్చారు, మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏ విధంగా ప్రజాస్వామ్యం లేకుండా చేసి అన్ని విషయాలు చర్చ చేస్తున్నాం ఉన్నాం. మేము ప్రతి ఒక్క రంగాన్ని సరిదిద్దే ప్రయత్నం భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం సార్. రవి గారు పరిస్థితులు ప్రజలు అన్మ్యూట్ చేయండి. రవి గారు ఏమో చెప్తున్నారు, అన్మ్యూట్ చేయండి. రవి గారు ఫైనల్ గా సమయం లేదు. రవి గారు ఏమో చెప్తున్నారు, అన్మ్యూట్ చేయండి. రవి గారు ఏమో చెప్పారు. రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా అబద్ధాలు చెప్పటం మానేయాలి. ఒకటి, ఫస్ట్ 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పినది అబద్ధం. వాళ్ళు ఇచ్చింది ఓన్లీ 6,000 ఉద్యోగాలు. నవ్వితే కాదు, నిజం కాదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం లేదని విషయాన్ని ప్రచారం చేశారు. కాదు, మీ ఆయనలో అన్ని లీకేజీలు ఎన్నో అయినాయి కదా రవి గారు, చూసాం కదా. 2,04,000 ఉద్యోగాలు ఇచ్చింది అబద్ధమా? రండి, లెక్కకి ఎక్కడికి వస్తారండి? నేను అసెంబ్లీకి వచ్చి అది 10 ఏళ్లలో రండి. 17 గంటల పాటు అసెంబ్లీ మీరే కదా. మేము 52,000 ఉద్యోగాలు ఇచ్చినాము సంవత్సర కాలంలో అని చెప్పేసి చెప్పడం అంటే ఎంత మోసం అంటే, అబద్ధ ప్రచారం చేస్తే 13 పేపర్లు. రవి గారు నేనేమంటా, రవి గారు సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. డిసెంబర్ 31 తారీఖు కూడా అయిపోయింది కదా, సంవత్సరం అయిపోయింది కదా. దాని గురించి చెప్పండి. ఇవాళ మెడికల్ అంటున్నారు, విద్య అంటున్నారు, 1000 గురుకుల పాఠశాలలు అబద్ధం. సమయం లేదు రవి గారు, నేనేమంటున్నా రవి గారు ప్లీజ్ ఒక నిమిషం. రవి గారు 70 ఏళ్ల కాలంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే తెలంగాణ. రవి గారు ప్లీజ్ ఒక్క పాయింట్ ఇక్కడ. రవి గారు ఒక్క అంశం. రవి గారు ఒక్క పాయింట్ ఇక్కడ. రవి గారు హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టింది, వెటర్నరీ యూనివర్సిటీ పెట్టింది. ఒకటి రవి గారు, మీరు స్కిల్ యూనివర్సిటీ మీరు పెట్టి ఉండొచ్చు, కాదంటలేం. అట్లాగే ఇవాళ చేయాల్సినటువంటి అన్ని కూడా ఇవాళ ఎన్నో చేసి మీరు మాట్లాడాల్సింది ఏంటంటే డైవర్షన్. ఎందుకంటే తీర చర్చ రాగానే డైవర్షన్ చేయడం, తప్పు పట్టియడం. ఇవాళ ఏంది చర్చ జరుగుతుంది? రవి గారు సమయం లేదు ప్లీజ్. రవి గారు సమయం లేదు. రవి గారు ప్లీజ్. ఎన్నికల ముందు సందర్భం వస్తే కూడా ఏమన్నారు? మీరు రద్దు చేస్తారట, నిర్వీర్యం చేస్తారట అని వస్తుంది విమర్శ. అని ఇవాళ రాలే. ఎన్నికలకు ముందు వస్తే ఒక అడిగితే ఏం చెప్పిండో, మేమేమన్నా దివానాగాళ్ళమా రైతు బంధు రద్దు చేయడానికి, మేమేమన్నా అవలగాళ్ళమా అని రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. ఇప్పుడేం రద్దు చేయలే కదా, రద్దేం చేయలేదు కదా, రద్దేం చేయలేదు కదా. ప్లీజ్ సమయం, నరేష్ గారు ప్లీజ్ సమయం లేదు. రవి గారు ప్లీజ్ సమయం లేదు. సమయం నరేష్ గారు ఏమో చెప్తున్నారు, ప్లీజ్ సమయం లేదు. ప్లీజ్ ఒక 1 మినిట్ క్లోజ్ చేయరా ప్లీజ్, ఒక నిమిషం ప్లీజ్. ప్లీజ్ ఒక నిమిషం. పంటల బీమా నరేష్ గారు సమయం లేదు. నరేష్ గారు చెప్తున్నారు, 1 మినిట్ క్లోజ్ చేయరా ప్లీజ్. బీఆర్ఎస్ పార్టీ ఏం వరుసుకున్నా ప్రజలు చూస్తున్నారు, వాస్తవాలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన చేసింది ఏం లేదు, వీళ్ళు చేసింది ఏం లేదు. ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క రైతు బంధులో ఒక టర్మ్ ఇచ్చిండు, కొంతమందికి ఏలేదు, కొన్ని పడలేదు. దాని మీద కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు మీద కొంతమంది రైతులు రాలేదని. సరే, ఏదో వాళ్ళు కూడా కాలం వెళ్ళదీశారు లాస్ట్ మూమెంట్ లా. సో వీళ్ళు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు తప్ప రైతులకు ఎవరు సేవ చేయాలని లేదు. నిజంగా రైతులు వీళ్ళ పట్ల సిద్ధశుద్ధి ఉంటే వీళ్ళు ఏదైతే అమలు కానీ హామీలు ఇచ్చారో మీరు అమలు చేస్తామంటుగా చేయండి. రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉందంటారా నరేష్ గారు? డ్రిప్ రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉందంటారా? హలో, రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉందంటారా? ఇప్పుడు రైతుల మీద చిత్తశుద్ధి వీళ్ళకి లేదు, బీజేపీకి లేదు. మాకు బ్రహ్మాండంగా ఉండబట్టే కదా మేము వచ్చిన తర్వాత కనీసం మద్దతు ధరలో అప్పటి చూసాం కదా ఏ స్థాయిలో ధర్నాలు చేశారో చూసాం కదా. మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడలే కదా, నేను ఏం మాట్లాడుతున్నావు ప్రజలకు తెలవాలి కదా. ఇప్పుడు పిఎం కిసాన్ నిధి మేము అడగకముందే, ప్రజలు అడగకముందే ఈ సంవత్సరం పెంచి ఇచ్చాము. మేము వచ్చినప్పటికి ఇప్పటికి మీరు మద్దతు ధర చూడండి చాలా ఎత్తున పెరిగింది. ఇంకా ప్రయత్నం కాదు. ఇప్పుడు
రైతులు ఢిల్లీలో కాదండి, ఏదైతే సబ్సిడీస్ ఉన్నాయో అవన్నీ ఉన్నది. Right. ఫసల్ బీమా యోజన కింద మేమందరికి పంటలకు డ్యామేజ్ జరిగినప్పుడు అవన్నీ కూడా రికార్డు చేస్తున్నాము. రైతుల ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే. రైట్ థ్యాంక్ యూ అండి. చర్చల పాలనగా రవి గారికి, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారికి, అదేవిధంగా నారాయణ మన నరేష్ గారికి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి చర్చల పాలనకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే రైతు భరోసా ఏదైతే ఉందో రైతు భరోసాకు సంబంధించి అయితే ఒక పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామాన్ని తీసుకున్నారు. సో ఎవరు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి రైతుకు ఎవరైతే సాగు చేసిన రైతు ఎవరైతే ఉన్నారో ప్రతి రైతు అకౌంట్లోనే రైతు భరోసా అనేది జమ అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. అది వచ్చే నెల 30 వరకు ఒక ప్రతి రైతు అకౌంట్లో జమ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక దాంతోపాటు ఏదైతే కుంభమేళలో ప్రయాగరాజ్లో జరిగిన తొక్కిసలాటల గత ప్రసిద్ధి మనం చూసాం. దాదాపు ఒక 15 మంది చనిపోయినారనేది వార్తలు వస్తున్నాయి. 50 మంది వరకు గాయాలయ్యాయి అనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఈ క్షతగాత్రులంతా కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటన అనేది దురదృష్టకరం అనేది కూడా తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రితో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కూడా ప్రధాని మాట్లాడినట్టు తెలిసింది. ఏంటంటే ఎలా జరిగింది ఏంటనే. సో ఎవరు భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు అనేది చూస్తున్నారు. ఇది ఎలా జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఏదైనప్పటికీ ఈ ఘటన అనేది కొంచెం దురదృష్టకరమైనదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మౌని అమావాస్య, ఇది ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దాదాపు ఈ ఒక్కరోజే దాదాపు 4 కోట్ల మంది అక్కడికి వెళ్ళి అక్కడ పుణ్యస్థానాలు చేస్తారనేది తెలుస్తుంది. 10 కోట్ల మంది భక్తులు అక్కడికి వచ్చారు అనేది తెలుస్తుంది, వస్తున్నారు అనేది. కొంతమంది వచ్చారు రాత్రి 2 గంటలప్పుడు ఒక్కసారిగా అక్కడికి ఆ స్నానాలు చేసే ఘటనకి వెళ్ళడంతో ఆ తొక్కిసలాటతో ఇదంతా జరిగింది అనేది తెలుస్తుంది. మరి దీనిపైన ప్రభుత్వం ఒక సీరియస్గా తీసుకుంది. అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా కూడా చూస్తూ ఉంది. చూద్దాం ఏం జరిగింది, మరి ఆ చనిపోయిన 15 మంది ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామాన్యుడి ఆరోపణ.